సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. లూకాసు సువార్త 12:35 మీ దీపములు వెలుగుచుండనీయుడి. కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్, కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. మీ దీపములు వెలుగుచుంటూ చూసుకోవాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి బైబిల్లో ఎంతోమంది దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లూకాసు సువార్త 12:35 మాట అక్షరాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శిష్యులతో ప్రబోధిస్తున్న మాట. 2 ఆయన హృదయంలో పెట్టుకున్నారు. ఆ 2 శిష్యుల హృదయాల్లో ప్రవర్తనలో ఉండాలని ఈ మాట చెప్పారు. ఆ 2 ఏంటంటే, 1 నిరీక్షణ, 2 సిద్ధపాటు. శిష్యులారా, ఈ 2 మీ దగ్గర ఉండాలి. 1 నిరీక్షణ ఉండాలి, 2 మీకు సిద్ధపాటు ఉండాలి. ఈ నిరీక్షణేమో సిగ్గుపరచదు. మీ దీపములు మిమ్మల్ని నిత్య రాజ్యానికి చేరుస్తాయి. దేవుణ్ణి వెంబడించడం ఒక ఎత్తు అయితే, దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు కదా అండి. నువ్వు ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, బస్సు అయినా టికెట్ కొనటం ఒక ఎత్తు అయితే, టికెట్ కొన్న తర్వాత జర్నీ చేయాలి క్షేమంగా. ప్రయాణం కొనసాగాలి భద్రతతో. టికెట్ కొన్నంత మాత్రాన ప్రయాణం చేయకపోతే టికెట్ వల్ల ఉపయోగం ఏముంది? రక్షణ పొందటం అన్నది ఒక టికెట్ లాంటిదే. తర్వాతే ఉంది ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో దీపాలు వెలుగుతూ ఉంటే సరిగ్గా ప్రయాణం కొనసాగిద్ది. దీపాలు ఆరిపోతే మధ్యలోనే ఆగిపోయి ఎటుపోతుందో జీవితం. అందుకే అక్షరాల యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మీ దీపములో వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆధ్యాత్మికమైన జాగ్రత్త కావాలండి. ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి? మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ సాక్ష్యాన్ని, నా సాక్ష్యాన్ని ఎంత కాపాడుకోవాలి ప్రియులను. లోకంలో ఉన్న ఎంత చీకటి ఉన్న ఒక చిన్న దీపం ఆ చీకటిని చీల్చివేసినట్టుగా ఈ చీకటి బ్రతుకుతున్న సమాజంలో నీ సాక్ష్యం కూడా ఇతరులను వెలిగించునుగాక. అందుకు ఎలగాలి మన దీపాలు ప్రియులు. బైబిల్లో దీపాన్ని దేవుడు ఎన్నిటికో పోల్చాడు, మనందరికీ పరిచయం అనుకుంటున్నాను. 119, 105 119వ కీర్తన 105 దేవుని వాక్యమే దీపం అనండి. దేవుని వాక్యమే. ఆ దీపంతో నీ సాక్ష్యాన్ని సరి చేసుకోవాలన్న సత్యం మనందరికీ పరిచయమే. సామెతల గ్రంథం 20:27 ఉంటుంది. సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మను జాగ్రత్తగా పెట్టుకో. దేవుడి దగ్గర నుంచి నువ్వు అప్పు తీసుకున్న వ్యక్తి వస్తువు భద్రంగా ఇచ్చి చెప్పి మరీ ఇస్తావు. ఎందుకంటే తర్వాత ఎవరైనా తీసుకెళ్ళిపోయారు అనుకో, నువ్వు తీసుకెళ్ళినట్టే అనుకుంటారు కనుక వాళ్ళకి మరీ చెప్పి ఇచ్చిరారా అని చెబుతావు మీ పిల్లలకు కూడా. దేవాది దేవుడు కూడా ఆత్మ అనే దీపాన్ని నీకు ఇస్తే దాన్ని జాగ్రత్తగా ఆరిపోకుండా కాపాడుతూ ఆ ఇచ్చిన ఆత్మను దేవునికి చెప్పి మరీ ఇవ్వగలిగితే నీకు వచ్చేది ఏంటో తెలుసా? జీవ కిరీటం వస్తుంది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అంతేకాదు దీపం ఇంకా దేంతో పోల్చబడిందంటే మత్తయి సువార్త 6:22 బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 6:22 మీ శరీరమునకు, మీ దేహమునకు దీపం ఏంటో తెలుసా? నీ కన్నే.
నీ కన్నే నీ దేహం అంతటికి దీపం ప్రియులరా. ఈ కన్ను చెడిపోతే దీపం దేహం అంతా, శరీరం అంతా చెడిపోద్ది కనుక నీ కన్ను అనే దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నీ చూపు సరిగా ఉండాలి. వింటున్నారా? నీ చూపు సరిగా ఉండాలి. నీ చూపే ఒక దీపం. ఎందుకంటే చూపు సరిగా ఉండాలంటే వినండి, చూపు వెళ్ళిన చోటకి మనసు వెళుతుంది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడండి. చూపు వెళ్ళిన చోటకి మనసు వెళ్తుంది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడు. వెళ్ళిన మనిషి బాగుపడతాడో చెడిపోతాడో తెలియదు కనుక నీ చూపు బాగుండాలి. బైబిల్ గ్రంథంలో సంసోనికి ఈ దీపం ఆరిపోయింది, చూపు బాగాల, ఏది పడితే అది చూసేవాడు. అందుకే చివరికి ఫిలిష్తీయులు పట్టుకొని ఆ కళ్ళే బీకేశారు ఆయన గారికి. వాక్యం వింటున్న సోదరులారా, నీ దీపము వెలుగుచుండునీయుడి, నీ బ్రతుకులో వాక్యమును వెలుగుచుండనీయుడి, నీ బ్రతుకులో దేవుడు పెట్టిన పరిశుద్ధ ఆత్మ వెలుగుచుండనీయుడి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయమైన చూపుని వెలుగుచుండనీయుడి. అంతేనా అండి? ఇంకా దీపాన్ని దేంతో పోల్చారో తెలుసా? యోబు గ్రంథం 29:3 బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 29:3 దైవిక నడిపింపుకి దీపాన్ని పోల్చారండి. లీడింగ్ ఆఫ్ గాడ్స్ లీడింగ్. ఎవరి నడిపింపులో నడుస్తున్నావు నువ్వు? ఇంకా నీ ఇష్టము చొప్పున కాకుండా దేవుని ఇష్టము చొప్పున దేవుని నడిపింపులో నడిపించబడటమే. అక్కడ యోబు అంటాడు 29:3 ఆయన దీపము నా తలపైన ప్రకాశించెను కనుక ఆ దీపమే నన్ను నడిపిస్తుంది. బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు చూడండి, ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా? ల్యాంపు తలకే హెడ్గా పెట్టుకుంటారండి. నా తలపైన ప్రకాశిస్తుంది ప్రభువా, నాకు లీడింగ్ నీదే. దీపం, దేవుని నడిపింపనే దీపం ఆరిపోతుందా? వెలుగుచుండనివ్వడు ఈ రాత్రి. అంతేకాదు ప్రియులరా, ఈ దీపాలు మన జీవితంలో చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 వాటికి దేవాది దేవుడు పోలుస్తూ వచ్చాడు. కానీ ఈ రాత్రి ఏది విన్నా ఎన్ని విన్నా వెలుగుచూ ఉండడం ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే మనందరికీ పరిచయమేనండి. యెషయా ప్రవక్త హిజ్కియా రాస్తూ అంటాడు, దీపమో నువ్వు చచ్చిపోబోతున్నావు కనుక నువ్వేం చక్కబెట్టుకోవాలో తెలుసా? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. కనుక ఈ రాత్రి కూర్చున్న తొలి వరుసలో కూర్చున్న ఏమన్నా బిడ్డ, మలి వరుసలో కూర్చున్న గౌరవనీయమైన పురుషుడా, ఇక్కడికి రాకపోయినా శబ్దాంతరం ద్వారా వింటున్న గౌరవనీయమైన బుర్లవారిపాలెం గ్రామ వాస్తవ్యులరా, మీ దీపాలు ఎలాగున్నాయి? మీ దీపం అంటే ఏంటో ఎన్నో సాదృశ్యాలు చెప్పాం. అయితే వాటన్నిటిలో నువ్వు ఎలాగున్నావు? ఆరిపోయావా? వెలుగుచూ ఉన్నావా? వెలుగుచూ ఉన్న 5 దీపాలు మన వాక్యపు వెలుగులోనికి వెళ్దాం ప్రియులారా. ఇప్పుడు తెరవండి మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథం. లెట్ us ఓపెన్ అవర్ బైబిల్స్ టు రీడ్ ఎవ్రీబడి. 5 విషయాలు చెప్తాను. వాటి సాదృశ్యాలు కూడా ఈ రాత్రి మనం నేర్చుకొని సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. నెంబర్ 1, మనం వినాలనుకుంటున్న వెలుగుచున్న 5 దీపాలు. ఆరిపోతున్న దీపాలు విన్నాం కానీ వాటి గురించి విని ఏం ప్రయోజనం అండి? లోకంలో కనపడుతుందంతా చెడే, వినపడుతుందంతా చెడే. ఇక్కడ వచ్చి కూడా చెడు చూడటం ఎందుకు, చెడు వింటం ఎందుకు? అవి ఉండాలి. ఎందుకో తెలుసా? అదొక హెచ్చరిక, వార్నింగ్. వెలుగుచూ ఉన్న 5 దీపాల్లో నెంబర్ 1 నిర్గమకాండంలోనికి రండి ప్రియులారా. అందరూ తెరుద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనంలో తొలిగా వెలుగుచున్న దీపం ఏంటో, దాని సాదృశ్యం ఏంటో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నిర్గమకాండము 27వ అధ్యాయం. ఇప్పటి నుంచి అమ్మ మీరు ఎవరైనా బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చదవటానికి మీరు ఇష్టపడండి. నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఒక్కమారు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం వినాలనుకున్న వెలుగుచున్న 5 దీపాల్లో మొదటి దీపముకి పేరేంటంటే నెంబర్ 1 నిత్యము వెలుగు దీపము అని అన్నానండి. ఏ దీపం అండి? నిత్యము వెలుగు దీపము. దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వ బ్రతుకుల్లో నుంచి ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత
ఆశ్చర్యాల మీద ఆశ్చర్యాలు, అద్భుతాల మీద అద్భుతాలు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడి బయటికి నడిపించగా సీనాయి కొండ మీదకి దేవుడు మోషేని పిలిచి 10 ఆజ్ఞలను పట్టాడు. అంతేకాదు ప్రత్యక్ష గుడారపు అన్ని ఇచ్చిన తర్వాత దేవుని మందిరంలో ఎలాగుండాలి, ఉండాలి అన్నీ చెప్తూ వాటిలో ప్రధానమైంది ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారపు అతి పరిశుద్ధ స్థలంలో ఒక దీపము ఎలాగా వెలగాలో దేవాది దేవుడు చెప్పిన శ్రేష్టమైన సంగతి ఏంటంటే మందిరములోని దీపస్తంభపు దీపాలట ఎప్పుడూ అంటే నిత్యమో వెలుగుచుండాలంట. ఆ పని అహరోను కుమారులకి దేవుడు అప్పచెప్పాడండి మోషే ద్వారా. ఆ నిత్యము వెలుగుచుండ ఆరిపోకుండా ఆ సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు కూడా దేవుని సన్నిధిలో వీళ్ళు సరిచేస్తా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు పెట్టిన ఆత్మ అన్నది కాసేపు డెడ్ అయిపోయిందంటే నువ్వు చచ్చిపోయినట్టు అర్థం ప్రియులను. దేవుడు పెట్టిన సాక్ష్యము 1-2 నిమిషాలు డెడ్ అయిపోయింది, చూపు ద్వారా చచ్చిపోయినా కూడా ఆ దీపం పనికిరాని దీపమే ప్రియులను. అయితే ఇట్స్ పీరియడ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపాకాలం గనక సరి చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామని. నిరంతరము నిత్యమో వెలుగు దీపము, ఇది దేనికి సాదృశ్యం అంటే నిరంతర పరిశుద్ధతకి సాదృశ్యం. అమ్మ వింటున్నారా? పరిశుద్ధత కలిగి ఉంటే మనకి ఉపయోగం లేదండి. నన్ను మాట్లాడినవ్వండి, నిరంతర పరిశుద్ధత కావాలి, కంటిన్యూస్ హోలీనెస్. ఆదివారం వస్తే పరిశుద్ధత కాదు, శనివారం వస్తే పరిశుద్ధత కాదు, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్కి పరిశుద్ధత కాదు, కంటిన్యూస్ హోలీనెస్. అదిగో ఆ మందిరంలో కూడా అహరోను కుమారులు నిత్యమో వెలుగుచుండేటట్టు వాళ్ళు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో నీ జీవితంలో కూడా, నీ భక్తి జీవితం కూడా నిత్యము వెలగాలి. నువ్వు ఇంట ఉన్నా, బయట ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీ చూపులోనైనా, నడకలోనైనా, పడకలోనైనా, ఆలోచనలోనైనా, దేహంలో ఉన్న ప్రతి అవయవంలోనైనా, ప్రతి దాంట్లో నిరంతర పరిశుద్ధత ఉండాలండి. నిరంతర పరిశుద్ధత. యోసేపు జీవితంలో నిరంతర పరిశుద్ధత కనపడుతుంది మనకి కదా. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడినా నిరంతర పరిశుద్ధత ఆయన పోగొట్టుకోలేదండి. అన్నిటికి మించి వాక్య పరిచయం ఉన్న మనందరికీ విదితమే. పోతీఫర్ భార్య విషయంలో నిరంతర పరిశుద్ధత కాపాడుకున్న, సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్న, నిత్యము దీపాన్ని వెలిగించుకున్న భక్తుడైన యోసేపు. కొంటరా చప్పట్లు బిగ్గరగా ప్రియులరా. ఈ పవిత్రత, పరిశుద్ధత అనే దీపాన్ని ఆరిపోనివ్వలేదు యోసేపు ప్రియులరా. అమ్మ నువ్వైతే ఇక్కడ ఎవరు లేరు, పాపం చేస్తే ఇబ్బంది లేదంటున్నావు, కానీ ఒక ఆయన చూస్తున్నాడు. ఆయన దేవుని ఎదుట ఇంతటి కార్యాన్ని నేను ఎలా చేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నా? షార్ట్ వస్త్రాన్ని సైతం అవి చేతుల్లో విడిచిపెట్టి బయటకు వచ్చేసి నిరంతర సాక్ష్యము అనే ఆ పరిశుద్ధత అనే దీపాన్ని వెలుగుతూ ఉండడానికి కాపాడుకున్న వ్యక్తి ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఎవరో తెలియని పరాయి దేశంలో ప్రధానమంత్రి అయి కూర్చున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న సోదరులరా, నన్ను మన్నించండి. ఈ దినాల్లో ఈ ఫోన్లకు ఒకటి బాగా, ఈ రీల్స్కి ఒకటి బాగా అలవాటు అయిపడిపోయి కళ్ళు అన్నీ పాడైపోతున్నాయండి పిల్లలకి. ఏం పాడైపోతున్నాయి? ఈరోజు పొద్దుటే మా చర్చిలో సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక తల్లి వాళ్ళ యవనవసరాలను తీసుకొచ్చి అంటది, అన్నా 2-3 గంటల దాకా ఫోన్లో వీళ్ళకి ఒకటే పని అయిపోయిందన్న. ఏంటది అనరే? ఏంటది? బహుశా ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు కనుక దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అనుకుంటున్నారు, ఎందుకు లేరయ్యా, రోల్డ్ తప్పితే వాళ్ళు అస్సలైన గోల్డ్ కాదంటారు. ఇక్కడ ఎక్కడైనా అలాగే చచ్చిందండి. అందుకే దేవుని సేవకులు భలే మాట పెట్టారండి, మీ దీపములో వెలుగుచుండనీయుడి. వాక్యం వింటున్న సోదరులారా, ఎంజాయ్. కానీ తీర్పు దినం ఒకటి ఉంది చెల్లి. ప్రసంగిలు చూడవలసిన పనులే, యవ్వనుడా నీ కోరిక చొప్పున ప్రవర్తించు, నీ దృష్టి చొప్పున చేయి, కానీ జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త. ఎవరిస్తారండి ఆ దినాన్ని నీ మీద సాక్ష్యం? నేను ఏమీ లేకుండా అరేంజ్ చేశా, డిలేట్ చేశాక అంటావా? ఇలాంటి వాళ్ళు వస్తారనే ఎప్పుడో రాయబడింది బైబిల్లో. చూడవలసిన పని లేదు, మీ తలంపులే మీ మీద సాక్ష్యం ఇస్తాయి. రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. చూడవలసిన పని లేదు, ఎవరిని మీద సాక్ష్యం చెప్పక్కర్లా, నీ తలంపుల్నే దేవుడు అనే రికార్డ్ చేస్తున్నాడంట.
ఆ తలంపులు ఆ రోజున పట్టబగల బట్టబయల్లాగా స్క్రీన్ మీద పెడితే నీ మీద ఎవరొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన పనిలే, నీ తలంపులే నీ మీద సాక్ష్యం చెప్తుంటే ఆ సాక్ష్యాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠము ఎదుట నీకు కావలసిన న్యాయమా, నీకు కావలసిన తీర్పేదో దేవుడు అప్పుడు ఇస్తాడండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడ్డమ్మా. దీపాలు బాగా వెలుగుతున్నాయి అనుకుంటున్నావేమో నీ జీవితంలో. పవిత్రత, నిరంతర పరిశుద్ధత సరిపోదు ఈ కడవరి దినాల్లోనండి. పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అయ్యా రోజులు ఎలా మారిపోయినాయి తెలుసా, ఇది వరకు ఇంటి యజమాని ఒక్కడ వెళ్తే కుటుంబం అంతా తినేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటిల్లి పాది వెళ్తున్నా సాయంత్రానికి అన్నీ అయిపోతున్నాయి కదా. పరిశుద్ధత కూడా మామూలు పరిశుద్ధత సరిపోదు, నిరంతర పరిశుద్ధత కావాలి. ఇదే నిత్యము వెలుగుచున్న దీపమునకు సాదృశ్యము. ఈ రాత్రి నా చేతులు జోడించి ఇంకోసారి చెప్తాను ప్రియులరా, ఒక్కరోజు పరిశుద్ధత, ఆదివారం పరిశుద్ధత వద్దు దయచేసి. నిరంతర పరిశుద్ధతతో నిత్యము వెలుగుచున్న దీపాల వలె మనము వెలుగుచూ ఉందుము గాక. నెంబర్ 2, రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనంలో రెండవ దీపం పేరేంటి, అది దేనికి సాదృశ్యము విందాం. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 3:3. దీపము హారిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడంట. ఇంకోసారి చేతుల్లో పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండవ దీపం పేరేంటంటే సమూయేలు కాలములో దీపము అనండి. ఏ కాలంలో అండి? బిగ్గరగా చెప్పండి, ఏ కాలంలో అండి? ఒకటి నిత్యము వెలుగుచున్న దీపము నిరంతర పరిశుద్ధతకి సాదృశ్యమైతే, 2 సమూయేలు కాలములో దీపము. షిలోహు మందిర్లోకి వెళ్ళి రోజు పడుకోవటం అలవాటు అండి. ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడే పుట్టడానికి కారణం, అక్కడే అమ్మ కడుపులో పిండంగా పడడానికి కారణమైన స్థలము. హన్న వెళ్ళిపోయి ఆ బహు దుఃఖాక్రాంతురాలై, నాకు బిడ్డని ఇవ్వాల్సిందే ప్రభువా, మంచి గౌరవమైన భర్తనిచ్చావు, అన్నీ ఇచ్చావు, ఏం కొద్దులే, కానీ బిడ్డ కావాలి నాకు. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వేదన పడి ప్రార్థన చేసింది ఇష్టంగా. అప్పుడే దేవుడు ఆమెకి ఇచ్చేసాడు ప్రియులరా. ఆ బిడ్డని పాలు విడిచిన వెంటనే మందిరంలోకి అప్పచెప్పిస్తే ఆ మందిరంలో దీపం ఆరిపోక మునిపే పడుకుంటాడంటే దీపం ఎప్పుడు వెలుగుచుండే టైంలోనే సమయంలో వస్తాడంట. సమూయేలు కాలములో దీపము, ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నన్ను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి ప్రియులరా. ఆ మందిరంలో దీపం ఆరిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఏలిని బట్టి, ఏలి కుమారులను బట్టి భక్తిహీనత, భక్తి శూన్యత, వేషధారణ, కొంచెం మంచం అన్నీ ఉన్నాయి వారి కుమారుల్లో. తండ్రి ఉండి వాళ్ళని గద్దించలేక భయం చెప్పలేక, చివరికి అంత సేవ చేసిన మనందరికీ పరిచయమే, బలిపీఠం మీద మెడ విరిగి వెనకబడి చనిపోయిన సందర్భం ప్రియులరా. మందసం పట్టబడిపోయింది. దీపము ఆరిపోక ముందే ఇక్కడ దీపం ఆరటానికి వీల్లేదు అనుకొని సమూయేలుని దేవుడు మరలా సిద్ధపరిచాడు. సమూయేలు నిత్యము వెలుగుచున్న దీపము. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. సమూయేలు కాలములో దీపము దేనికి సాదృశ్యం అంటే దేవుని కృపకు సాదృశ్యం. అమ్మ అనన్న దేనికి సాదృశ్యం అండి? గ్రేస్ ఆఫ్ గాడ్. ఆర్పేసే మనుషులు ఉన్నా దేవుడు అక్కడతో దాన్ని పులిస్టాప్ పెట్టడండి. కృప విస్తరించబడుతుంది. ఎక్కడ పాపం విస్తరించబడుతుందో అక్కడ కృప విస్తరించబడునుగాక. ఏలి కుమారుల ద్వారా దీపం ఆరిపోయే స్థితికి వచ్చిన మరలా ఇంకో కుమారుని తీసుకొస్తా, హన్నా కుమారుని తీసుకొని వస్తాను. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీ పితరుల దోషం, నీ తండ్రి దోషం, నీ తల్లి దోషం, ఒకవేళ నీ దీపం ఆరిపోయే పరిస్థితికి వస్తున్నా, నిన్ను నువ్వు మరలా కట్టుకొని నీ దీపమును నువ్వు వెలిగించుదువుగాక. వెలిగించి తీరాలండి. దేవుని కృప మనలో నిత్యము వెలగాలి. అది రెండవదిగా. ఒకటి నిరంతర పరిశుద్ధత వెలగాలి. 2 దేవుని కృప మనకి ఎల్లప్పుడూ ఉండునుగాక. అదే దీపాలు వెలుగుచూ ఉండటం ప్రియులరా. ఫిలిప్పీ పట్టణంలో పౌలు శీలని వస్త్రాలు ఓడదీసి మరీ చెరసాల్లో కొట్టేశారంటండి. భయంకరమైన చీకటి చెరసాల్లో వేసేసారు. కాళ్ళకు బొండలు వేసేసారు. శారీరకంగా ఎంతో వేదనలో ఉన్నారు. కానీ మిడ్ నైట్
అర్ధరాత్రి వేళ ఆ చీకటి స్థలంలోనే జైల్లో నిరాశ పడకుండా వాళ్ళ దీపాలు వెలుగుతా ఉన్నాయి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడతాయి. అలాగో తెలుసా, దేవుని కృప చెరసాల్లో ఉన్న ప్రార్థనలో కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆత్మీయమైన దేవుని కృప అనే దీపము చెరసాల్లో పౌలు శీలల ద్వారా నిత్యము వెలుగుతానే ఉంది ప్రియులరా. ఆ వెలుగుతున్న దీపాన్ని బట్టి చెరసాల నాయకుడు ఆ దీపం వైపు చూసి రక్షణ పొంది మారు మనసు పొందలేదా? పరిస్థితులు చెడిపోయాయి అన్న, అందుకే నేను కొంచెం దూరం అయ్యానన్న, మందిరానికి దూరం అయ్యాను, సేవకు దూరం అయ్యాను, వాక్యానికి దూరం అయ్యాను, సాక్ష్యానికి దూరం అయ్యాను, నా పరిస్థితులు నువ్వు ఉంటే అది అర్థమవుతుందన్నా. వద్దు, నిజమే అవ్వచ్చేమో నీ సాక్ష్యం వరకు, కానీ వాక్యపు వెలుగులో, వాక్యపు పోకడలో, వాక్యపు తక్కిడిలో చూస్తే నీకంటే ఎక్కువ శోధించబడిన వారు ఉన్నారమ్మ ఇక్కడ. నీకంటే ఎక్కువ శ్రమల్లోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఇక్కడ. జైల్లో పెట్టి బొండలు వేయలేదుగా నీకు నాకు. ఆ జైల్లోకి వెళ్ళి బొండలు వేసినా సరే అర్ధరాత్రి వేళ దేవుని కృప. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని దయ వలనే, కృప వలనే. అడిగి మరీ సంపాదించుకున్నాడు. అయ్యా ఈ దేహంలో ముళ్ళేంటయ్యా? 3 సార్లు ప్రార్థన చేస్తే యేసుప్రభువు వారు నోరు తెరిచి ఈ మాట పౌలుతోనే అన్నాడు. ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు. బైబిల్ అంతటిలో పాత నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? నోవహు. పాత నిబంధనలో మొట్టమొదటిగా నోవహు దేవుని కృప పొందిన వాడాయనో. మరి కొత్త నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? కన్య మరియ. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, మన బొర్లవారి పాలెంలో కృప పొందుకునే మొదటి కుటుంబము నీదే అవునుగాక. దేవుని కృపలో జీవించే మొదటి కుటుంబము నీదే అవునుగాక. నీ ద్వారా అదిగో జైల్లో చెరసాల నాయకుడు మారినట్టుగా, చెరసాలలో ఉన్న ఖైదీలు మారినట్టుగా మనందరి వెలుగు అనే సాక్ష్యము, కృప, నిరంతర పరిశుద్ధత ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పబడుదురుగాక. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. 3వ దీపం పేరేంటో, దాని సాదృశ్యం ఏంటంటే రాజుల మొదటి గ్రంథంలోనికి వస్తారు రండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయాన్ని ఒకసారి తెరవగలిగితే 36వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట, అయ్యా అందరు వినండి, నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. ఇంకోసారి చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 3వ దీపం పేరేంటంటే దావీదు దీపము. అనండి, ఏ దీపం అండి? ద ల్యాంప్ ఆఫ్ డేవిడ్. 3వ దీపము దావీదు దీపం. అక్షరాల దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు, ఒక్క దీపాన్ని నా సేవకుడైన దావీదుకి ఇస్తానయ్యా. ఈ రాత్రికాల సమయంలో దావీదు దీపం ఒక్కసారి ఆరిపోయిందండి. ఆరిపోయే పరిస్థితి తెచ్చుకున్నా కూడా రిపెంట్ పశ్చాత్తాపడ్డాడు అంతే. మనిషి అన్న తర్వాత లోపాలు లేకపోలేదండి. మీరు అన్నట్టే, అన్న మా పరిస్థితులు మీకు ఏం తెలుసు? అప్పుడప్పుడు చాలా, మరి మాకేం తెలుస్తుంది? మేము దాంట్లో నుంచి రాలేదుగా. మరి కొన్ని బలహీనతలు, కొన్ని సమస్యలు, కొన్ని వేదనలు అన్న అసలు ఎంత భయంకరంగా ఉంటాయి. నిజమే, నేను కాదంటలేదు, కానీ పొరపాటు ఒక్కసారి దావీదు జీవితంలో కూడా దేవుని రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా, దేవునితో మాట్లాడగలిగిన వరం పొందుకొని రాజయ్యొచ్చు కూర్చొని కూడా ఒక పక్కన యుద్ధం చేస్తూ ఉన్న ఇంట్లో పడుకున్నాడండి. ఈ భాగం మీ అందరికీ తెలిసిందే. పడుకున్న ఆయన పైకి లేచి వెళ్ళాడా? మిద్ది మీదకి వెళ్ళిపోయాడు. మిద్ది మీదకి వెళ్ళి ఆయన మామూలుగా ఉన్నాడా? నీ దీపమే ఒక కన్నే నీకు దీపం అని తెలిసి కూడా ఈ కన్ను అనే దీపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. ఈ భాగం అంతా మనకు తెలిసిందే. చూశాడు, తెప్పించుకున్నాడు, పాపం చేశాడు, మర్డర్ చేశాడు, అంతా అయిపోయింది. కానీ సేవకుడు వచ్చి గద్దించాడండి. నాతాను ప్రవక్త వచ్చి, ఆ రాజు నువ్వే, ఆ గౌరవమైన వ్యక్తి నువ్వే అనలా, ఆ మనుష్యుడివి నీవే. దేవుని ముందు ఎవరైనా ఒకటేనండి, కానీ కప్పుకోలా ఆయన. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఖచ్చితంగా ఆ మాట దావీదు పట్ల నెరవేర్చబడిందండి.
కప్పుకోలా, నిజంగానే హృదయంలో నిజమైన పశ్చాత్తాపం. అయ్యో, నేను నా దేవుని ఎదుటే పాపం చేశాను అయ్యా, నా రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించయ్యా, ఈ సోపుతో నన్ను కడుగు. రియల్ రిపెంటెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితంలో నిజమైన పశ్చాత్తాపం వచ్చిందండి. నా చేతులు జోడించి చెప్తానండి, లోపాలు లేనోళ్ళు లేరు, లోట్లు లేనోళ్ళు లేరమ్మా. అదే జీవితం కాదు. ఈ రాత్రి ఒకవేళ పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి ఏవో టెంప్టేషన్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ప్రక్కన ఉన్న వాళ్ళు, సాతాను ప్రేరేపణ నీకు ఇష్టమయ్యో ఏదో అయిపోయింది. లివ్ ఇట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. దావీదు లైఫ్లో ఓన్లీ వన్ టైం అంతే. ఇక నిజమైన పశ్చాత్తాపంతో ఆరిపోతున్న దీపాన్ని మరలా దేవుని వైపు తిరిగి అంటాడు, నా దీపము వెలిగించువాడవో నీవే. కొట్టవా చప్పట్లు మరి బిగ్గరగా. ఈ రాత్రి దావీదు లాంటి పరిస్థితులు లేకపోవచ్చు, కానీ అక్క, చెల్లి, తమ్ముడన్న దీనికి భిన్నమైన పరిస్థితుల్లో ఉండి సాక్ష్యం అనే దీపం ఆరిపోతూ ఉంటే దావీదు వలె యూటర్న్ తీసుకో దయచేసి దేవుని వైపు. మరలా దేవుని వైపు తిరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి ఈ రాత్రే. రేపు మంది కాదు ప్రియులరా. యేషావు అనుకున్నాడంట రేపు ఎల్లుండు ఆ తర్వాత అనుకొని, ఆ తర్వాత మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచాడంట. కానీ అది అతనికి ఏం చేయబడిందంట? విసర్జించబడిందండి. గుండెలు బాదుకున్నాడు. అయ్యో, ఈ రాత్రి దావీదు దీపము దేనికి సాదృశ్యం అంటే నమ్మకానికి సాదృశ్యం. అమ్మ అందరూ అనండి, దేనికండి? నమ్మకం. నీ జీవితంలో నమ్మకం అనే దీపం వెలగాలండి. నిత్యమో వెలుగుచుండ నీవుడి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి తల్లి. ఎందుకు ఇంకా అపనమ్మకంగా ఉంటున్నావు? దేవుని విషయంలో అపనమ్మకంగా ఉండి దీపాల్ని ఆర్పేసుకునే స్థితిలో ఉంటూ, సంఘానికి అపనమ్మకంగా, దేవుని వాక్యానికి అపనమ్మకంగా, ప్రార్థనా జీవితానికి అపనమ్మకంగా, బలలో చేయి వేసే విషయంలో అపనమ్మకంగా, అన్నిటికీ మించి దేవుని ఎదుట ఒక అపనమ్మకమైన వ్యక్తిగా ఉంటే దేవుని ఎదుట మంచి సాక్ష్యం ఎలాగొస్తుందండి? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏ దాసుడండి? మంచి దాసుడే. దానికి ముందు నమ్మకమైన, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ రాత్రి నిన్ను ఏమని పిలవచ్చు ఒకసారి ఆలోచించే. దావీదు దీపము నమ్మకమునకు సాదృశ్యం గనుక, నమ్మకము అనే దీపము వెలుగుచుండనీయుడి. నమ్మకాన్ని కోల్పోతే మరలా దాన్ని సంపాదించుకోవడం ఎంతండి. మీరు ట్రై టు అండర్స్టాండ్, డోంట్ మిస్అండర్స్టాండ్. నేను ఒక ఊరు వెళ్తే, ఆ ఊరి పేరు చెప్పనులేండి, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు నా దగ్గరికి, ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళ సాక్ష్యం గతంలో జరిగింది అన్నీ చెప్పారండి. ఏం జరిగిందయ్యా అని అంటే, ఆ అబ్బాయిది ఒక ఊరు, ఈ అమ్మాయిది ఒక ఊరు. అయితే వేరే ఊరిలో వచ్చి కాపురం ఉంటున్నారు, అక్కడ వాళ్ళ పని చేసుకుంటున్నారు. నమ్మకంగానే ఉంది భార్య, కానీ ఏం జరిగిందో తెలియదు. పరిస్థితులు ఎట్లా అవుతున్నాయో తెలియట్లేదు కదండి. రాంగ్ స్టెప్ వేసింది. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. రాంగ్ స్టెప్ వేసేసింది. భర్త అనుకోలా, కాదు నా భార్య గుణవతి అయిన భార్య అనుకున్నాడు. చాలామంది చెప్పారు, నమ్మలా. కానీ ఒకరోజు ఈ దీపంతోనూ చూశాడు, అంటే కంటితో చూశాడండి. గుండె బద్దలైపోయింది. పనికి వెళ్ళాడు, చేయి బుద్ధి గాల, ఇంటికి వచ్చేసి కుర్చీ వేసుకొని చిన్నపిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చుకుంటున్నాడండి. ఈలోపు భార్య కూడా వేరే పనికి వెళ్తే ఆమె కూడా వచ్చేసింది. రావటంతోనే భర్తను చూసింది, ఏడుస్తున్నాడు. పాపంలో ఉన్న వ్యక్తి కాదండి, పాపం చేస్తున్న వాళ్ళకి భయం ఎక్కువ. పాపం చేసేటప్పుడేమో ధైర్యం ఎక్కువ. భర్తను చూసి సంథింగ్ రాంగ్ అనుకుంది, ఫీలింగ్ మారిపోయింది. భర్త దగ్గరికి నిలబడంగానే భర్త చూసేసి అడిగాడు, అమ్మాయి నేను నీకేమన్యం చేశాను? పెళ్ళైన దగ్గర నుంచి 14 ఏళ్లలో ఏం కొదువు చేశాను చెప్పు, నాకెందుకు ఇలా తల ఒప్పులు తీసుకొచ్చి పనిచేసావు? అర్థమైపోయింది. ఇక ఒక్క మాటతోనే హృదయంలో దావీదుకు కలిగినట్టు పశ్చాత్తాపం కలిగిందండి ఈ అమ్మాయికి. భర్త పాదాల మీద పడిపోయి బోర్ని ఏడుస్తూ అంటది, అయ్యా ఈ ఒక్క తప్పు కాయ్యా, ఇక జీవితంలో ఇదే మొదలు ఇదే చివరి, ఈ ఒక్క తప్పు కాయ్యా, నీకు దండం పెడతాను. భార్య కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనపడిందండి ఆ భర్తకి. భార్య కన్నీళ్లు తుడిచేసి ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి.
భార్య 2 చేతులతో పైకి లేపి గుండెలు కత్తుకొని అన్నాడు, లోపాలు లేరమ్మాయి, కానీ పశ్చాత్తాపడ్డావు, నిజంగా పశ్చాత్తాపడ్డావు. నాకు అర్థమైంది కనుక నీ ప్రవర్తన, నీ పశ్చాత్తాపంలో నాకేం కనపడుతుందో తెలుసా? నమ్మకం కనపడింది అన్నాడండి. నీ ప్రవర్తనలో నమ్మకం కనపడాలి, మనుషులకి కనపడాలి, దేవునికి కనపడాలి. చాలామంది అంటారు మనుషులతో పని లేదండి. మనుషులతో పని లేకపోతే మనుషుల మధ్య బతకూడదు. ఇక మనం యేసుప్రభు అంతటి వ్యక్తికి బాలుడుగా ఉన్నప్పుడు చూడవలసిన పనులే. లోకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో వయసునందును జ్ఞానమందును దేవుని దయందును, తర్వాత వి నీడ్ ద మెర్సీ ఆఫ్ హ్యూమన్, మనుషుల దయ కూడా అవసరం అండి. భర్తకి ఆమె పశ్చాత్తాపంలో ఏం కనపడిందంటే నమ్మకం కనపడింది. అంతే, ఒక్క మాటతోనే ఇక ఈ రోజు వరకు కూడా ఇక పాపం వైపు లేదు. నమ్మకమైన కాపురం. జీవితంలో కూడా అపనమ్మకంగా కాలు జారే రోజులు వస్తాయి. అది నీ చేతుల్లో ఉండదేమో. సాతానుడంట ఎవడిని మృంగుతున్నా అని, వాడు గర్జించు సింహం కాదు కానీ సింహము లాగా వస్తున్నాడంట. వాడు ఎవడిని మృంగుతున్నా, వాడు చేసే పనే దీపాలు ఆర్పేయటం ప్రియులరు. కనుక మీ దీపములో వెలుగుచుండనీయుడి, మీ దీపములో వెలుగుచుండనీయుడి. 4వ దీపము ఎవరిది, దాన్ని సాదృశ్యం చెప్పి మనం ముగింపులోనికి రావడానికి ఇష్టపడదాం. నెంబర్ 4, యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి ఒకసారి రండి ప్రియులరా. నేను ముగింపులోకి వచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బహు చక్కటి దీపం మరొకటి ఉంది, మనం విందాం ప్రియులరా. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. చేతులుండు పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు మండుచూ ప్రకాశించుచున్న ఏమై ఉన్నాడంట? దీపమై ఉన్నాడంట. ఈ దీపం పేరేంటంటే బాప్టిస్మం ఇచ్చే యోహాను దీపము అనండి. ఏ దీపం అండి? బాప్టిస్మం ఇచ్చే యోహాను దీపము ప్రియులరా. అక్షరాల ఆయన గురించి దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన మండుచూ ఉన్న ప్రకాశించుచున్న దీపం. అబ్బా, అక్కడ 2 ఉన్నాయండి. మండుతున్నాడంట, ప్రకాశిస్తున్నాడంట. మండాలి, ప్రకాశించాలి. కొన్ని మండుతీ కానీ ప్రకాశం రాదండి. ఎంతసేపు ఊది. అందుకే బహుశా ఊదే సిస్టమ్ లేకుండా ఇప్పుడు వెలిగించే సిస్టాలు వచ్చినాయి. ఏంటది? గ్యాస్. ఊతా ఉంటే ప్రకాశం వస్తుంది ప్రియులారా. ఇక్కడ ఊదుతూ ఉంటే మంట మండుతుందట, ప్రకాశము ఉందట. ఈ 2 కలిపితేనే ఏమైందో తెలుసా? దీపం అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. మండుచూ ప్రకాశించుచున్న బాప్టిస్మం ఇచ్చే యోహాను దీపం దేనికి సాదృశ్యం అంటే, ఈ సాదృశ్యమే నేను ప్రారంభంలో చెప్పా, సాక్ష్య జీవితానికి సాదృశ్యం. ఏ జీవితం తల్లి? సాక్ష్యం ఎవరి దగ్గర నేర్చుకోవాలయ్యా? ఖచ్చితంగా కొత్త నిబంధనలో బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గర నుంచే సాక్ష్యం నేను నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకోవాలండి. పాత నిబంధనలో మొట్టమొదటిగా ఎవరి సాక్ష్యాన్ని మనం ఫాలో అవ్వాలండి? హేబేలు సాక్ష్యము, హనోకు సాక్ష్యము. హనోక్ అంట దేవునితో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. 300 years అబౌవ్. నాకు అనిపించింది, అప్పట్లో బైబిల్ లేదు, అప్పట్లో సేవకుడు లేడు, అప్పట్లో పాటలు లేవు, అప్పట్లో ప్రసంగాలు లేవు. ఎవరు చెప్పారు ఆయనకి? ఆయనంతటా ఆయనకే కలిగింది దేవునితో నడవాలి. ఈ రోజున నీకు కూడా అదే కలగాలమ్మా, అదే దీపము వెలిగించబడటం. నీ సాక్ష్యాన్ని కాపాడుకొని నీకు ఎవరో చెప్పాల్సిన పని లేదు, నీకుగా తెలియాలి. నా సాక్ష్యం బాగుండాలి. ఈ సాక్ష్యం మండాలి, ప్రకాశించాలండి. రెండిట్లో ఏ తేడా వచ్చినా సరే ఆరిపోతుంది. సాక్ష్య జీవితాలు వెలుగుచూ ఉండునుగాక. ఈ రోజున ఎక్కువ జరుగుతుంది ఇదేనండి. నన్ను మన్నించడం ఒకవేళ ఇబ్బందిగా ఉంటే అందరిని అంటలా, నేను కొందరిని అంటున్నానండి. ఎక్కువ ఈ రోజున ఈ కడవరి దినాల్లో, రాకడికి ముంగుర్తులుగా ఉన్న దినాల్లో భక్తిని అడ్డం పెట్టుకొని ఎంత వేషధారణ అయిపోయిందో. సరైన సాక్ష్యం లేక బయటికి సాక్ష్యం అనే కలర్ కోటింగ్ పెట్టుకొని, బయటికి మాత్రమే సాక్ష్యం అనే కలర్ కోటింగ్ పెట్టుకొని లోపట తీస్తే ఆ సాక్ష్యం ఎంత భయంకరంగా అయిపోయిందో.
ఒక ఆయనండి బాగా భక్తి చేస్తాడట, బాగా విశ్వాసాన్ని బాగా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఆయన సాక్ష్యాన్ని అంతా ఒక పేపర్ మీద రాసుకున్నాడంట. మందిరానికి వెళ్ళినా అందరికీ ఆ సాక్ష్యం చూపించేవాడట. ఇంటికి ఎవరు బంధువులు వచ్చినా నా సాక్ష్యం చూడు, నా సాక్ష్యం విను, నా సాక్ష్యం చదువు అనేవాడట. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిందరట. అందరూ చూపిస్తూ పెట్టిలో పెడతా ఉండేవాడట. పెట్టిలో పెడతా దాన్ని భద్రపరుస్తూ ఉండేవాడట. తర్వాత కొన్ని రోజులకి ఆ పెట్టే తెరవల ఈ పేపర్ బయటికి తీలా. తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఎవరో ఒక ఆయన చుట్టం వచ్చాడట. ఆయనకి అమ్మా వెళ్ళి నా సాక్ష్యం పట్టరాపో అని అన్నాడట. ఆ వెళ్ళిపోయి పెట్టి తీసిందట. పరిగెత్తుకుంటే పేపర్ తీసుకొచ్చి భర్తతో అందట, అయ్యా మీ సాక్ష్యానికి చెదలు పట్టిందయ్యా అందంట. ఏం పట్టింది? మీ సాక్ష్యానికి ఏం పట్టింది? చెదలు పట్టిందంటే పెట్టిలో పెట్టాడు కానీ దాన్ని తీలా. అందుకే ప్రారంభ సూరత్వంగా అది కావాల్సింది. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు ప్రియులారా. కార్యాంతం మేలు. నీ ప్రారంభంగా చూసుకోవాల్సింది. నేను అప్పట్లో ఇలాగున్నా, నేను తప్పంట్లా తక్కువగా మాట్లాడట్లా. ప్రారంభంలో బాగుంది, మధ్యస్థం బాగుంది, కానీ ముగింపేదండి ప్రభువా. అందుకే ఊరకనే రాసుకోలా, నా దినముల పరిమాణం ఎంత ఉందో నాకు నువ్వు తెలుపయ్యా. మోషే రాస్తాడు 91వ కీర్తనలో, మా దినములను లెక్కించు జ్ఞానము మాకు నేర్పు. కనుక 4వ దీపం బాప్టిస్మం ఇచ్చే యాహోను దీపం దేనికి సాదృశ్యం అని చెప్పానండి? సాక్ష్య జీవితం. కాపాడుకు తల్లి. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని దీపాలండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1 నిత్యము వెలుగు దీపం. దేనికి సాదృశ్యం అన్నాను? నిరంతర పరిశుద్ధత. 2వ దీపం పేరేం చెప్పానండి? సమూయేలు కాలములో దీపము. ఇది దేనికి సాదృశ్యం? దేవుని కృపకి సాదృశ్యం. 3వ దీపం పేరేం చెప్పానండి? దావీదు దీపము. దేనికి సాదృశ్యం అన్నాను? నమ్మకత్వానికి సాదృశ్యం. 4వ దీపం పేరేంటండి? బాప్టిస్మం ఇచ్చే యోహాను దీపము. ప్రారంభములో చెప్పాను, ప్రాముఖ్యమైంది. దేనికి సాదృశ్యం? సాక్ష్యం. ఇవి వెలగాలండి. నిరంతర పరిశుద్ధత వెలుగుచూ ఉండనీయుడి, దేవుని కృప వెలుగుచుండనీయుడి, నమ్మకము వెలుగుచుండనీయుడి, సాక్ష్యము వెలుగుచుండనీయుడి. ఇదే దీపం. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వస్తారండి. 25:4. మత్తయి సువార్త 25:4 మనందరికి పరిచయం దీపం ఉంది అక్కడ. మత్తయి సువార్త 25:4 బుద్ధిగల కన్యకలు తమ దీపములతో కూడా పాత్రలలో నూనె తీసుకొని పోయిరి. చేతులుండి పాకిద్ది ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వది ఆఖరి దీపాలు ఎవరి అంటే బుద్ధిగల కన్యక దీపము అనండి. ఏ కన్యక? క్లియర్గా రాయబడింది. బుద్ధిగల కన్యకలు తమ దీపములతో కూడా పాత్రల్లో నూనె తీసుకొని పోయారట. 5వది ఆఖరిది బుద్ధిగల కన్యక దీపము. ఇది దేనికి సాదృశ్యం అంటే సిద్ధపాటుకు సాదృశ్యం అండి. టు ర్యాప్చర్, ఎత్తబడడానికి సిద్ధపాటు అనే దీపము వెలుగుచుండనీయుడి. ఉందా అమ్మా సిద్ధపాటు? నన్ను మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సిద్ధపాటు లేదు కానీ అదిరిపాటు చాలా బాగుందండి అందరికీ. అమ్మా ఏం బాగుంది? అదిరిపాటు. సిద్ధపాటు లేదు, దిద్దుబాటు అంతకన్నా లేదు, కుదురుబాటు అంతకన్నా లేదు. కన్యకలయుండి కూడా చూసారా, మిడ్ నైట్ అయినా డోంట్ ఫియర్, భయపడలా, మా కొరకు పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. శ్రమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపువాడు ఎవడో. వి ఆర్ రెడీ టు ర్యాప్చర్. మేము సిద్ధంగా ఉన్నాం ఎత్తబడడానికి. సిద్ధపాటు అనే దీపములో వెలుగుచుండనీయుడి. ప్రియులరా, మనం పైనాలు కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే ఈ 5వది మరొక ఎత్తు అని అంటాను. ప్రియులరా, సిద్ధపాటు లేకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా సరే నమ్మటం నిన్ను అంత ఈజీ కాదండి. కష్టం నిన్ను నమ్మటం, నన్ను నమ్మటం.
సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువా, బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపాటు. మిడ్ నైట్ అయినా సరే దీపాలు వెలుగుతున్నాయి, వెలుగుతుంది కదా అనుకోలే, కానీ దానిలో ఏముందో లేదో ఏం చేసుకున్నారండి, చెక్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్పిన బ్రదర్ నేను వేరే రకంగా చెప్పడం కాదు, జనరేటర్ కనీసం సౌండ్ అన్నా ఇవ్వండి అయ్యానంటే ఇందాక బ్రదర్ ఏమన్నాడు తెలుసా, ఇంజినే ఆగిపోయిందండి అన్నాడు. ఈరోజు అన్నీ మనకి ఎగ్జాంపుల్ దేవుడు కలుగు చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంజినే ఆగిపోయిందంటే బహుశా ఏం ఉండదు అక్కడ, చెప్పండి, ఏం లేదండి అక్కడ. నిజంగా లేనా బ్రదర్? ఆయిల్ లేదండి, చూసారా? ఆయిల్ లేదు కాబట్టి ఏం రన్ అవ్వాలా, ఇంజిన్ రన్ అవ్వాలా. ఇంజిన్ రన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం వెలగల, లైట్ వెలగల. చూసారా? మనకి ఏరే ఎగ్జాంపుల్ అనవసరం. ఇక నీ హృదయము, నీ ప్రవర్తన, నీ సాక్ష్యములో, నీ పరిశుద్ధతలో ఆ దేవుడిచ్చిన కృప నిలబడాలంటే ఏముండాలంటే నూనె ఉండాలి. ఏముండాలండి? నూనె. నూనె చెప్తే ఇంక అది చాలా వాటికి పోలికగా ఉంది, దాని జోలికి మనం వెళ్ళం ప్రియులారా. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపే నూనె. అందుకే నూనె ఎప్పుడు చాలా అవసరం అండి కదండి. భక్తుడు అంటాడు, నీ తలకి ఎప్పుడు ఏం తక్కువ కానీకుము అనండి. అమ్మ ఏంటది? కానీ ఇప్పుడు తలకు నూనె పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ పెడుతున్నా సరే బతుకులు పెడతామండి, వెంటనే 4 షాంపులతో చేస్తున్నాడు వీడు. ఏంటది? తల స్నానం. చిరాకు అయిపోతుందండి నూనె. ఆ తర్వాత కళ్ళు నొప్పి అంటున్నాడు, మళ్ళీ హాస్పిటల్కి డాడీకి 2000 ఖర్చు పెడుతున్నాడు. నూనె సిద్ధం చేసుకున్న దీపాలు వెలుగు చూసుకొని ఆ పెళ్లి కుమారుడు రాగానే చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. ఆయన తలుపేసేసాడు. ఇప్పుడు బుద్ధి లేని కన్నికలు ప్రారంభంలో చూసాం. బుద్ధి లేని వారి దీపాలు ఏమైపోయినాయండి? ఆరిపోయినాయి. తర్వాత సిద్ధం చేసుకొని వచ్చి తలుపు కొడుతున్నారు. కానీ పెళ్లి కుమారుడు ఒకటే అన్నాడు, ఐ డోంట్ నో హూ ఆర్ యూ. మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభావ, ఫస్ట్ రోజు మీటింగ్కి వచ్చాక ప్రారంభం నుంచి పాటలు పాడాంగా, ఆద్యాలన్నీ అయినా సరే మీరెవరో నాకు తెలీదు. ఎందుకో తెలుసా? ఏం ఆరిపోయినాయి మీ జీవితంలో? దీపాలు ఆరిపోయినాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తానికి ఇష్టపడదాం. సామెతలు 31:18. సామెతలు 31:18లో తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకోనొచ్చు. ఈ మాట వినండి, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. చప్పట్లు కొట్టవా? బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఎవరి దీపం ఆరిపోదంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ అండి. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఎందుకో తెలుసా? నిరంతర పరిశుద్ధత ఉంది ఆమెలో. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎందుకో తెలుసా? దేవుని కృపలో ప్రయాణం చేస్తుంది ఆవిడ. ఆ రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎందుకో తెలుసా? నమ్మకంగా ఉంది ఆవిడ. ఎంతమంది నమ్మకం అండి? భర్త పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారో తెలుసా? ధన్యురాలు అమ్మ నువ్వు. ఆమె జీవితంలో సాక్ష్యం ఉంది గనక ఆమె దీపము ఆరిపోదు. ఆమె సిద్ధపాటుతో ఉంది గనక ఆరిపోయే పరిస్థితి వచ్చిన ఆరిపోనివ్వదు. సాక్ష్యాన్ని అడ్డు పెట్టేస్తుంది, దేవుని కృపను అడ్డు పెట్టేస్తుంది, పరిశుద్ధతను అడ్డు పెట్టేస్తుంది, ప్రార్థన జీవితాన్ని అడ్డు పెట్టేస్తుంది, సిద్ధపాటును అడ్డు పెట్టేస్తుంది. ఇంకెక్కడ ఆర్పేసేవాళ్ళు ఇంకెక్కడ ఉంటారండి? ఈ రాత్రి మన దీపాలు ఎలాగా వెలుగుచూ ఉండును గాక. షునేమి వెళ్తేనండి, షునేమీరాలు కూడా ఎప్పుడు ఆవిడకు ఒక అలవాటు ఉండే, దీపం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది అని నేను అనుకుంటాను. అందుకే అటుగా వెళుతున్న సేవకుడు, భక్తి కలిగిన సేవకుడు అని ఎరిగి ఎక్కడ చోటిచ్చిందండి? చెప్పాలి, ఎక్కడ చోటిచ్చిందండి? మేడగదిలో చోటు ఇవ్వటమే కాకుండా పెట్టిన ఐటమ్స్ అన్నిటిలో కూడా ఏం పెట్టింది తల్లి? దీపం. ఎంత కేర్ తీసుకుందండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, కానీ విశ్రాంతి తీసుకుని ఎప్పుడు వస్తాడో ఎప్పుడు సిద్ధంగా ఉంచేదట. సేవకుడు వస్తాడు, దీపం వెలగాలి. సేవకుడు వస్తాడు, దీపం వెలగాలి. అబ్బా, అందుకే ఆవిడ పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ పేరు పెడితే అంత వాల్యూ వచ్చేదో తెలియదు. కానీ ఆమె పేరే ఏ స్త్రీ తల్లి? కనురాలైన స్త్రీ. కొట్టవ ఒకసారి చప్పట్లు బిగ్గరగా. ఆ ఘనత ఎందుకు వచ్చిందంటే దైవ సేవకుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం వెలగాలి? దీపం వెలగాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం వెలగాలి? దీపం రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం వెలగాలి? దీపం వెలగాలి. మందిరానికి టైం ఎప్పుడు అవుతుందో తెలియదు, ఏం వెలగాలి? పాస్టర్ గారు ఎప్పుడు ప్రకటన చేస్తాడో తెలియదు, ఏం వెలగాలి? దీపం వెలగాలి. నిత్యము వెలుగుతూ ఉండాలండి మన దీపాలండి. మన దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి.
ఫైనల్గా ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ దీపాలన్నీ ఎందుకు మనం వెలుగుతూ ఉండాలో తెలుసా? మనం వెళ్ళేది కూడా పరలోకంలో. ఆ పరలోకంలో అస్సలైన దీపం ఉంది. ఆమేనండి. పరలోకంలో అస్సలైన దీపం ఉంది. ఆ దీపపు కాంతిలోనే మనము యుగ యుగాలు ఉండబోతున్నాం. ఆమేనండి బిగ్గరగా. ఆ దీపపు కాంతిలోనే నిత్యము మనం అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేయబోతున్నాం. ఆమేనండి బిగ్గరగా. మన శాశ్వత జీవితము అక్కడే ఆ దీపములోనే ఉండబోతుంది. ఆ దీపం పేరేంటంటే ప్రకటన గ్రంథం. ఇది చదవండి, ప్రార్థన చేసేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనము. ప్రకటన 21:23. ప్రకటన 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అయ్యా అందరూ నాతో చెప్పండి, గొర్రె పిల్లయే అనండి. గొర్రె పిల్లయే దానికి దీపము. ఎంత గొప్ప ల్యాంప్, ఎంత గొప్ప దీపం అండి. పరలోకంలో ఈ భక్తి అంతా, ఈ ప్రార్థన, ఈ బాప్టిజం, ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవడం, ఈ పరిశుద్ధత, ఈ కృప, ఈ నమ్మకం, ఈ సాక్ష్యం అంతా సిద్ధపడి దేనికంటే మనం అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి ఎక్కడికి? శ్రమ అయినను దుఃఖమైనను సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ అక్కర్లేని రాజ్యం, పరలోక రాజ్యానికి వెళితే అక్కడ దీపం ఏంటంటే గొర్రెపిల్ల. ఏ దానికి దీపము? ఆ గొర్రెపిల్లే నజరుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ గొర్రెపిల్లే లోకం కూడా చీకటిగా ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు చీకటి కార్యాల్లో ఉండి పాపంలో ఉన్న మనల్ని పాపం తీసివేయడానికి ఆ గొర్రెపిల్ల అయిన యేసు మన పాపాన్ని తన మీద వేసుకొని 39 కొరడా దెబ్బలు భరించి బ్రిల్లరా, మొల కిరీటాన్ని భరించి బ్రిల్లరా, పిడిగుద్దులు భరించి బ్రిల్లరా, 33.5 యవ్వన వయసులో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి బ్రిల్లరా, పాపం అనే ఆ చీకటిలో నుంచి మనల్ని దీపం అనే వెలుగులోనికి తీసుకొని రావడానికి సమాధిలోనికి వెళ్ళి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ గొర్రెపిల్లే మనం అక్కడికి వెళితే ఆ గొర్రెపిల్లే మనకు అక్కడ ఎలా ఉండబోతున్నారండి? దీపము. కనుక ఆ దీపంలో ఉండాలంటే ఇక్కడే మనం కూడా ఏం వెలిగే దీపాలుగా ఉండాలంటే ప్రకాశించే దీపాలుగా ఉండాలి. ఆమేనండి బిగ్గరగా. కనుక ప్రారంభంలో చెప్పినట్టుగా ఆ ఆరిపోయే కారణాలతో ఒకవేళ ఉంటే ఇప్పుడే సరి చేసుకుందామండి. భక్తిహీనుల దీపం ఆరిపోద్ది, బుద్ధిహీనుల దీపాలు ఆరిపోతాయి, భక్తి శూన్యతలో ఉన్న వారి దీపాలు ఆరిపోతాయి, కొంచెం కింద పెట్టిన వారి దీపాలు ఆరిపోతాయి, మంచం కింద పెట్టిన వారి దీపాలు ఆరిపోతే సరి చేసుకో. అది కాదు ప్రభువా, ఈ రాత్రి నిత్యము వెలుగుచుండే దీపం వల్ల, సమూయేలు కాలంలో దీపం వలె, దావీదు దీపం వలె, బాప్టిసం ఇచ్చే యాహోను దీపం వలె, అన్నిటికి మించి బుద్ధిగల కన్నిక అనబడే సంఘపు దీపము వలె మేము నిత్యము వెలుగుదుముగాక. మా వల్ల అయితే కాదు ప్రభువా, దావీదు వలె మేము అడుగుతున్నాం. ఏంటో తెలుసా? మా దీపమో వెలిగించువాడవో నీవే. పైకి లేచి నిలబడదాం, ఆ మాట దేవునితో చెప్దామండి.